నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో ఈరోజు మనము బాహీతిక సూత్రాన్ని చెప్పుకుందాం. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథ పిండకుని ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు బుద్ధుడు శ్రావస్తిలో జేతవనంలో ఉంటున్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు పూర్వాహన సమయంలో చక్కగా కప్పుకొని పాత్రచీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలోకి వెళ్ళాడు. భిక్ష కోసం తిరిగి భోజనం చేసి తిరిగి వచ్చి ఆ పగలు విశాఖ నిగారమాత నిర్మించిన పూర్వారామంలో గడపాలనుకొని అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో రాజు వసేనది ఏకపుండరీకమనే ఏనుగునెక్కి పట్టపగలు శ్రావస్తి నుండి బయలుదేరాడు. అప్పుడు దూరం నుండి వస్తున్న ఆయుష్మంతుడు ఆనందుని కోసలరాజు పసేనది చూశాడు. అట్లా వస్తున్నటువంటి ఆనందుని ఈ ఏనుగు మీద వెళ్తూ ఉన్నటువంటి రాజు చూశాడు. సిరివర్ధన మహామాత్యుని పిలిచి, సౌమ్య, ఆయన ఆయుష్మంతుడు ఆనందుడు కదా అని అన్నాడు. అవును మహారాజా, ఆయుష్మంతుడు ఆనందుడే. అప్పుడు కోసలరాజు పసేనది ఒకానొక వ్యక్తిని పిలిచి, పోయి నీవు ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు వెళ్ళు. నా మాటలలో ఆయుష్మంతుడు ఆనందుని పాదాలకు కోసలరాజు పసేనది ఆయుష్మంతుడు ఆనందుని పాదాలకు నమస్కరిస్తున్నాడు అని నమస్కరించు. తర్వాత ఇలా చెప్పు, ఆయుష్మంతుడు ఆనందునకు త్వరగా చేయవలసిన పని లేకపోతే ఆయుష్మంతుడు ఆనందుడు దయచేసి కొద్దిసేపు వేచి ఉండుగాక అని ఒక మనిషితో చెప్పి పంపాడు. అతను అలాగే అని రాజుకు బదులు పలికి ఆనందుని వద్దకు చేరుకొని రాజుకు బదులుగా ఆయనకు నమస్కారం చేసి, మీకు తొందర పని లేకపోతే కొద్దిసేపు ఆగండి అని రాజు కోరుకుంటున్నాడు అని చెప్పిండు. ఆనందుడు మౌనంగానే అంగీకరించాడు. అప్పుడు కోసలరాజు ఏనుగు పోదగినంత వరకు ఏనుగుపై పోయి ఏనుగుపై పోయి తర్వాత ఏనుగుపై నుండి దిగి కాలినడకన ఆయుష్మంతుడు ఆనందుని సమీపించి నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఆయన ఆనందునితో ఇట్లన్నాడు, బంతే, ఆయుష్మంతుడు ఆనందునకు త్వరగా చేయవలసిన పని లేకపోతే దయచేసి అలా కొంతసేపు అచిరవతి నదీ తీరానికి వచ్చుగాక. రాజేమన్నాడు, మీకు తొందర పని లేకపోతే కొద్దిసేపు అట్లా నదీ తీరంలోకి వెళ్దాము. అచిరవతి నది ఈ పూర్వారామాన్ని ఆనుకొని, అంటే తూర్పు ద్వారం బయట నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వారామానికి దగ్గర అది. అప్పుడు మౌనంగానే ఆనందుడు అంగీకరించాడు. అప్పుడు అచిరవతి నదీ తీరానికి ఆనందుడు చేరుకొన్నాడు. అక్కడ ఒక చెట్టు మొదట వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు. వసేనది ఏనుగుపై పోదగినంత వరకు ఏనుగుపై పోయి ఏనుగుపై నుండి దిగి కాలినడకన ఆయుష్మంతుడు ఆనందుని చేరుకొన్నాడు. చేరుకొని నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు. అప్పుడు ఆయన ఆనందుడితో ఇట్లా అన్నాడు, బంతే, ఏనుగు మీద పరిచే కంబలం ఉంటుంది కదా,
కొంచెం చిక్కని వస్త్రం, దానిపైన కూర్చోండి అంటే, వద్దు మహారాజా, మీరు కూర్చోండి, నేను నా ఆసనం మీదనే కూర్చుంటా అన్నాడు. అప్పుడు కోసలరాజు తన ఆసనం మీద తాను కూర్చున్నాడు. అప్పుడు పసేనది ఆయుష్మంతుడు ఆనందునితో, బంతే ఎటువంటి శారీరక ఆచరణను శ్రమణులు బ్రాహ్మణులు సమ్మతించరో అటువంటి శారీరక ఆచరణను భగవానుడు కలిగి ఉన్నాడా? అంటే శ్రమణ బ్రాహ్మణులు సమ్మతించని నడక బుద్ధుని దగ్గర ఉన్నదా? శారీరకమైన నడవడిక అంటే లేదు మహారాజా అని ఆనందుడు అన్నాడు. మళ్ళీ వాచసిక మానసిక ఆచరణ అంటే శ్రమణులు బ్రాహ్మణులు నిందించేటువంటి మాటలకు సంబంధించిన మనసుకు సంబంధించిన ఆచరణ ఏమైనా ఉన్నదా అన్నాడు. అంటే లేదు అన్నాడు. ఆశ్చర్యం బంతే, అద్భుతం, మేము ప్రశ్నతో పూర్తి చేయలేని దానిని ఆయుష్మంతుడు ఆనందుడు ప్రశ్నకు సమాధానంతో పూర్తి చేశాడు. మూర్ఖులు అజ్ఞానులు సరిగా పరిశీలించకుండా ఒక అభిప్రాయానికి వచ్చి చేసే నిందా ప్రశంసలను మేము పట్టించుకోము. బంతే, మీ వంటి పండితులు మేధావులు పరిశీలించి ఒక అభిప్రాయానికి వచ్చి చేసే నిందా ప్రశంసలనే మేము పట్టించుకుంటాం. అంటే ఎవరో భగవానుణ్ణి నిందిస్తూ రాజుతో మాట్లాడి ఉంటారు, లేదా అట్లా నిందించిన మాటలు రాజు దగ్గర దాకా పోయి ఉంటాయి. అందువల్ల తన అనుమానాన్ని తీర్చుకోవడానికి ఆనందుణ్ణి అడిగిండు. అప్పుడు మళ్ళీ రాజు, బంతే ఆనంద, శ్రమణులు బ్రాహ్మణులు సమ్మతించని ఆ శారీరక ఆచరణ ఏది? వాళ్ళు అంగీకరించని ఆ ఆచరణ ఏది? ఆ నడవడిక ఏది? అంటే దోషయుక్తమైనది అని, దోషంతో కూడింది అని ఆనందుడు అన్నాడు. అప్పుడు మళ్ళీ దోషయుక్తమైన శారీరక ఆచరణ అంటే ఏది అని రాజు అడిగాడు. అంటే ద్రోహంతో కూడిన శారీరకమైన ఆచరణ అని ఇతను అన్నాడు. అప్పుడు మళ్ళీ రాజు ద్రోహంతో కూడిన శారీరకమైన ఆచరణ అంటే ఏది అని అడిగాడు. మహారాజా, దుఃఖఫలాన్ని ఇచ్చే శారీరకమైన ఆచరణ అంటే ఏ నడవడిక నడిస్తే దాని ఫలంగా దుఃఖం కలుగుతుందో అటువంటిది అన్నాడు. అప్పుడు మళ్ళీ రాజు దుఃఖఫలాన్ని ఇచ్చే శారీరకమైన ఆచరణ ఏది అన్నాడు. అంటే మహారాజా, తనకు బాధను కలిగించి ఇతరులకు బాధను కలిగించి ఇరువురికి బాధను కలిగించి అకుశల ధర్మాలను పెంపొందించి కుశల ధర్మాలను తొలగించే శారీరకమైన ఆచరణ, ఇటువంటి ఆచరణను శ్రమణులు బ్రాహ్మణులు అంగీకరించరు, సమ్మతించరు. మరి బంతే, శ్రమణులు బ్రాహ్మణులు సమ్మతించని మాటలకు సంబంధించిన మనసుకు సంబంధించిన ఆచరణ ఏది? అంటే అకుశలమైన మానసిక ఆచరణ అన్నాడు. ఆ అకుశలమైన మానసిక ఆచరణ ఏది అంటే ముందు చెప్పుకున్నట్టే దోషంతో కూడింది. దోషంతో కూడిందంటే ఏది? దుఃఖఫలాన్ని ఇచ్చేది, లేదా ద్రోహ చింతనతో కూడింది. మరి దుఃఖఫలాన్ని ఇచ్చే మానసిక ఆచరణ ఏది అంటే తనకు బాధను కలిగించి ఇతరులకు బాధను కలిగించి ఇద్దరికి బాధను కలిగించి అకుశల ధర్మాలను పెంపొందించి కుశల ధర్మాలను తొలగించేది, అటువంటిది దుఃఖఫలాన్ని కలిగించే ఆచరణ అని చెప్పిండు. అప్పుడు మళ్ళీ రాజు, విజ్ఞులైన శ్రమణులు బ్రాహ్మణులు
నిందించని శారీరకమైన ఆచరణ ఏది? నిందించేది చెప్పినావు, నిందించని ఆచరణ ఏది అంటే దోషం లేని శారీరకమైన ఆచరణ అన్నాడు. కుశలమైంది అంటే మళ్ళీ కుశలమైందంటే ఏమిటి అన్నాడు. దోషం లేనిది అన్నాడు. దోషం లేనిది ఏది అంటే ద్రోహం లేనిది అన్నాడు. ద్రోహం లేనిది ఏది అంటే సుఖఫలాన్ని ఇచ్చేది అన్నాడు. సుఖఫలాన్ని ఇచ్చేది ఏది అని అంటే తనకు బాధ కలిగించనిది, ఇతరులకు బాధను కలిగించని, ఇరువురికి బాధను కలిగించనిది, కుశల ధర్మాలను పెంపొందించి అకుశల ధర్మాలను తొలగించే శారీరకమైన ఆచరణ. ఇటువంటి ఆచరణను విజ్ఞులైన శ్రమణులు కానీ బ్రాహ్మణులు కానీ నిందించరు. ఇది మంచి ఆచరణ. తర్వాత మళ్ళీ మాటలకు మనసుకు సంబంధించిన నిందించని అంటే విజ్ఞులైన శ్రమణులు బ్రాహ్మణులు నిందించని ఆచరణ ఏది అన్నాడు. అంటే కుశలమైన ఆచరణ. కుశలమైంది ఏది అంటే మళ్ళీ ముందు చెప్పుకున్నట్టే దోషం లేనిది. దోషం లేనిది ఏది అంటే ద్రోహం లేనిది. ద్రోహం లేనిది ఏది అంటే దుఃఖఫలాన్ని ఇవ్వనిది. మరి దుఃఖఫలాన్ని ఇవ్వనిది ఏది అంటే దుఃఖఫలాన్ని ఇవ్వనిది అంటే సుఖఫలాన్ని ఇచ్చేది. అంటే ముందు చెప్పుకున్నట్టే తనకు బాధను కలిగించనిది, ఇతరులకు బాధను కలిగించనిది, ఇద్దరికీ బాధను కలిగించనిది. ఇటువంటి మానసికమైన లేదా మాటలకు సంబంధించిన ఆచరణను విజ్ఞులైన శ్రమణులు బ్రాహ్మణులు నిందించరు. అంతే ఆ భగవానుడు కుశల ధర్మాలన్నిటినీ పొందటం వల్లనే మెచ్చుకోబడతాడా? మహారాజా తథాగతుడు అకుశల ధర్మాలన్నిటినీ తొలగించాడు, కుశల ధర్మాలను పొందాడు, అందువల్లనే మెచ్చుకోబడతాడు అని ఈ ఆనందుడు రాజుతో చెప్పిండు. ఆశ్చర్యం అంతే ఆయుష్మంతులు ఆనందులు మాట్లాడిన ఈ సుభాషితాల వలన నా మనస్సు మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నది. బంతే ఆయుష్మంతులు ఆనందుల మాట వలన కలిగిన సంతోషంలో ఆయుష్మంతులు ఒకవేళ ఆనందులకు హస్తిరత్నాన్ని ఇవ్వటం తగినదైతే హస్తిరత్నాన్ని ఇచ్చేవాడిని. హస్తి అంటే ఏనుగు, ఉత్తమమైన ఏనుగును ఇచ్చేవాడిని మీకు తగిందైతే. లేదా మీకు తగిందైతే ఉత్తమమైన గుర్రాన్ని ఇచ్చేవాడిని. లేదా మీకు తగిందైతే మంచి గ్రామాన్ని ఇచ్చేవాడిని, మంచి ఊరును దానం చేసేవాడిని. లేదా కానీ ఇవి మీకు తగినవి కాదని నాకు తెలుసు. పరివ్రాజకుడు భిక్షు, ఆయన ఇవి తీసుకొని ఏం చేసుకుంటాడు? అందువల్ల బంతే నాకు మగధరాజు అజాతశత్రువు 16 మూరల పొడవు 8 మూరల వెడల్పు ఉన్న బాహీతిక వస్త్రాన్ని పంపించాడు. అంటే మన కాశీ పట్టు వస్త్రం లాంటిది. ఆయుష్మంతులు ఆనందులు దయతో దానిని తీసుకొందరుగాక అన్నాడు. అంటే నాకు కావలసినన్ని వస్త్రాలు ఉన్నాయి, వద్దు అన్నాడు. బంతే మనం ఇద్దరము చూసే ఈ అచిరవతి నదికి పైభాగంలో పర్వతంపై మహామేఘము కురిస్తే ఈ అచిరవతి నది 2 తీరాలను తాకుతూ ప్రవహిస్తుంది. మీద బాగా వానబడితే ఈ నది నిండుగా నీళ్ళు వస్తాయి. అలాగే బంతే ఆయుష్మంతులు ఆనందులు ఈ బాహీతిక చివరాన్ని 3 చివరాలుగా చేసుకొందురుగాక. ఆనందులు తమ పాత చివరాలని తమ తోటివారితో పంచుకొందురుగాక. ఈ విధంగా నా దక్షిణ ఉప్పొంగుతుంది. అంటే నా దక్షిణ ఎక్కువ అవుతుంది, పుణ్యం ఎక్కువ అవుతుంది నాకు అని. బంతే ఆయుష్మంతులు ఆనందులు నా బాహీతిక వస్త్రాన్ని స్వీకరింతురుగాక అంటే అప్పుడు ఆయన ఆ వస్త్రాన్ని తీసుకొనడు. ఇక నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి,
నేను వెళ్ళొస్తా అని అతడు ఆనందుని అనుమతి తీసుకొని నమస్కరించి ప్రదక్షిణగా తిరిగి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఆనందుడు భగవానుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఓ పక్కన కూర్చొని తమ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణను అంతా చెప్పిండు రాజుకు తనకు మధ్యలో. అప్పుడు భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, ఆనందుని దర్శనము, ఆనందుని సేవ లభించటము కోసలరాజు పసేనదికి లాభము, ఇది మంచి లాభము అని అన్నాడు. భగవానుడు ఇట్లనగా సంతోషంతో ఆ భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు, వాళ్ళు మెచ్చుకున్నారు. ఇక్కడికి ఈరోజు చాలు.